హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో అయితే చూశారు కదా. సో అస్సలు చదవాలనిపించట్లేదు అనుకునే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అనమాట. సో వీటిని కనుక ఫాలో అయితే కొంతవరకు మీరు చదవగలరు అని నేను అనుకుంటున్నాను. సో ఆ టిప్స్ ఏంటివి అనేది చూసేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక మాత్రం మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం అస్సలు చదవాలనిపించట్లేదు, చాలా బోర్గా ఉంది సో అనుకునే వాళ్ళ కోసం అనమాట ఈ టిప్స్. సో అవేంటివి అంటే, ఫస్ట్ మనం అసలు నాకు చదవాలనిపించట్లేదు, బోర్గా ఉంది అనుకుంటే ఎప్పుడు అలాగే ఉంటుంది, ఇంకా అలాగే కూర్చోవాలనిపిస్తుంది, అలాగే ఉండాలనిపిస్తుంది. ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేయాలి. అంటే ఒకటేసారి గంటలు అంటే పక్కన వాళ్ళు గంటలు చదువుతున్నారు, మనం చదవలేకపోతున్నాం అని ఫీల్ అవుతుంటారు. సో మీకు అసలు చదవాలని లేనప్పుడు మీరు గంటలు ఎలా చదవగలరు? చదవలేరు కదా. సో ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసి ఇదిగో ఈ 10 బిట్స్ నేర్చుకున్నాము, లేదా ఇదిగో ఈ ఒక్క పేజీ చదువుతాము, ఈ 2 పేజీలు చదువుతాము, ఇట్లాగా చిన్నగా పెట్టుకోండి. సో చిన్నగా పెట్టుకొని దాన్ని చదవండి. సో దాన్ని చదివిన తర్వాత అది మెల్లిమెల్లిగా ఇంకా కొంచెం పెంచుకుంటూ ఆ విధంగా స్టడీ అవర్స్ అనేవి పెరుగుతాయి. సో ఫస్ట్ మనం ఆ చిన్న టార్గెట్స్ పెట్టుకొని ఆ విధంగా చదవడానికి ట్రై చేయండి. కొంచెం సేపు అలా చదివేసిన తర్వాత మీకు బోర్ కొట్టింది అనుకోండి, అప్పుడు వీడియోస్ చూడండి. సో ఫోన్ని కేవలం స్టడీ వీడియోస్ చూడడానికి మాత్రమే యూస్ చేయండి. సో అందులో వీడియోస్ చూడండి. ఇంకా అయితే మీరు చదువుతుంటారు కదా. సో చదువుతున్నప్పుడు ఒకసారి మీరు చదివిన దాన్ని రికార్డ్ చేసుకోండి. సో మీరు చదివిన దాన్ని అంటే మీ వాయిస్తో మీరు రికార్డ్ చేసుకొని దాన్ని ఒకసారి వినండి. సో ఆ విధంగా వినడం వల్ల కూడా కొంత మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం చదివింది మనమే రికార్డ్ చేసుకొని వినడం వల్ల కూడా కొంచెం మనకి గుర్తుంటుంది అనమాట. సో ఆ విధంగా ట్రై చేయండి. సో చిన్న నోట్స్ రాసుకోండి. సో మనం చదివేది తక్కువ టైం కదా. సో చిన్నగా రాసుకుంటూ అలా చదవండి. సో కొత్త మెథడ్స్ ఉంటాయి కదా. సో అవి ట్రై చేయండి. సో ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి మీ చదివిన దాన్ని రికార్డ్ చేసుకోండి. సో వినండి. సో ఆ విధంగా కూడా బాగా గుర్తుంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఫస్టే హెవీ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవద్దండి. సో ఫస్ట్ మనకి ఈజీగా సింపుల్గా అలా చదివితే అర్థమయ్యే టాపిక్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అలాంటి టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని చదవండి. ఆ తర్వాత మెల్లిగా టఫ్ సబ్జెక్ట్ మీదకి వెళ్ళండి. ఫస్ట్ అయితే మనకి అసలు చదవాలనిపించట్లేదు కాబట్టి ఫస్ట్ మనకి ఈజీగా అర్థమయ్యే టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దాన్ని చదవండి. దాని తర్వాత కష్టంగా ఉన్న వాటికి షిఫ్ట్ అవ్వండి. సో ఈ విధంగా మీ స్టడీని కొంచెం పెంచుకోండి. ఏంటి అంటే, ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని చదివితే బోర్ కొడుతుంది. సో ఎప్పుడు రూమ్లోనే, ఎప్పుడు మీ స్టడీ చైర్లోనే ఇట్లా కాకుండా కొంచెం ప్లేస్లు అనేవి చేంజ్ చేయండి. సో అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళండి. సో కొంచెం చేంజ్ ఉంటుంది. సో మరీ బోర్ కొడితే కాసేపు ఒక 5 మినిట్స్ అలా తిరిగి రండి. అంటే మీరు బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే, కాసేపు అలా రిలాక్స్ అవ్వండి. లేదంటే ఏమన్నా అంటే ఇంట్లోనే కొంచెం వాక్ చేయండి. సో అలాంటివి చేస్తూ కొంచెం ఫ్రీ అవ్వండి. సో ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని చదవడం కాకుండా కొంచెం మధ్యలో ప్లేసులు మారుస్తూ కొంచెం రిలాక్స్ అవ్వండి. సో దాని నుంచి కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎప్పుడు ఒక్కలే చదివితే బోర్ కొడుతూ ఉంటుంది. సో మీకు వీలుంటే కనుక గ్రూప్ స్టడీ చేయడానికి ట్రై చేయండి. సో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మనం ఆన్సర్స్ ఇస్తూ ఉంటే సో ఆ విధంగా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మీకు వీలుంటే కనుక అలా చదవండి. సో వీలు లేకపోతే ఫోన్స్ ద్వారా చాట్ చేసుకోవడం, సో ఆ విధంగా డిస్కస్ చేసుకోండి. సో వీడియో కాల్స్లో ఆ విధంగా సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తూ చదవడం. సో ఆ విధంగా చదవడం వల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇలా చదివేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఇదిగో ఈ పేపర్ చదివేస్తే ఇప్పుడు టిఫిన్ తినాలి. సో ఈ పేపర్ చదివేంత వరకు ఈ టిఫిన్ తినకూడదు. ఈ పేపర్ చదివేంత వరకు, సో ఈ 2 పేపర్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫోన్ ముట్టకూడదు. సో 2 పేపర్లు కంప్లీట్ చేయాలి, అప్పుడే ఫోన్ జోలికి వెళ్ళాలి. సో ఈ విధంగా పెట్టుకొని చదవండి. కొంచెం అన్నా మనకి మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఫోన్ చూడాలి అంటే కాల్ మాట్లాడుకోవాలి. సో ఈ విధంగా మనకి మైండ్లో ఉన్నప్పుడు మనం అంటే ఇది ఫినిష్ చేయడానికి చూస్తామన్నమాట. సో ఈ విధంగా ఈ 2 పేపర్స్ ఈ లెసన్ కంప్లీట్ చేస్తే నేను కాసేపు ఫోన్ చూస్తాను. సో ఇట్లా పెట్టుకొని చదవండి. కొంచెం మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఆ విధంగా ట్రై చేయండి. సో మనం రోజు ఎంత చదివాము, ఏం చదివాము అనేది ఒకసారి మనం రాసుకుంటూ వాటిని టిక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో, నేను ఇది చదివేశాను అని మనకి కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనం నెక్స్ట్ డేకి ఇంకా మనం ఎనర్జీగా అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా ట్రై చేస్తే కనుక మనకి ఖచ్చితంగా చదవాలి, ట్రై చేయాలి అనే మూడ్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా
విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా చదవాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆ విధంగా మీరు మీ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇదేనండి ఇవాళ వీడియో. సో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.